పార్టీ సిద్ధాంతాలు నచ్చి ఎన్నుకోబడిన వాళ్ళు, పార్టీ నియమించిన వాళ్ళు ఈ రోజు వెళ్లిపోతుంటే వాళ్ళు ఆలోచించుకోవాలి వాళ్ళు చేస్తుంది కరెక్టా తప్ప అనేది. పొట్టకాయ వస్తుందండి ఇవన్నీ మాట్లాడాలని నమ్మకన్నాను. సో దీని వల్ల జగన్ అన్నకో వైఎస్ఆర్సీపీ పార్టీకో ఎటువంటి నష్టం ఉండదు. ఎందుకంటే ఎప్పుడూ కూడా పార్టీకి ద్రోహం చేసి వెళ్లిన వాళ్ళని ఎవరూ కూడా గౌరవించరు, క్షమించరు. బాబు అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు అన్నావు కదా, నీ బంగారు నోటితో అన్నావు కదా, నీ చిట్టి నోటితో అన్నావు కదా, నీ డింగిరి ముక్కుతో కొంచెం వెనక్కి రండి రా, ఒక స్టెప్ కొంచెం పక్క జరుగుతావే, ప్రపంచం కనిపిస్తలే. ఏంది ఇదే అబ్బో లోపల కూడా వెళ్ళి లోపల కూడా ఖాళీ చేసాను కొద్దిసేపు చూడరా ఖాళీ వీళ్ళందరూ ఎట్లా తీసుకెళ్తాయి. అటు చూడు. సాంప్రదాయిని సుప్పిని సుఖపూ ఎవరు చూడలేదు కదా, కోళ్ల పందాలు చూసినట్టు చూస్తున్నారు బాబా. ప్రభు హరి రామ్ కృష్ణ రాధం జగన్మోహన్ రెడ్డి లెవెల్ కొవ్వు ఇంగ్లీష్ ఎమ్మెల్యేగా ఆమె ఎప్పుడు జనాల్లో తిరిగింది లేదు. ఎప్పుడు కనీసం నెలకోసారైనా ఎక్కడైనా నియోజకవర్గంలో తిరిగిన దాఖలాలు కూడా లేవు. 100కి 20 మార్కులు కూడా కాదు. చెరక తోటలో చాటడి బియ్యం లగేజ్ కొడితే లజ్జంట 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 లజ్జంట. ఏంద్ర బాబుజీ ఇదే, ఏంది టార్చర్ మనకి. ఇంకోటి పన్నాగు ఏం చేశాడంటే, ఇంత పెద్ద ఇష్యూ ఇక్కడ జరుగుతా ఉంటే అక్కడ ఎక్కడి నుంచో బొంబాయి నుంచి ఒక పేటిఎం ఒక ఆర్టిస్ట్ ని తీసుకుని వచ్చి అదేదో పెద్ద అక్కడేదో పెద్ద జరిగిపోయినట్టు మళ్ళీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఒక డైవర్షన్ పాలిటిక్స్. అంటే ఈ ఇష్యూని కప్పిపుచ్చే కార్యక్రమంతో మన పిల్లల్ని వదిలేసి 300 మంది పిల్లలు వాళ్ళకి సంబంధించిన వీడియోలు తీసారని వాళ్ళు ఆరోపణలు చేస్తా ఉంటే నీకు స్పాట్ నేను ఎడతాగా. ఇది గత 2 సంవత్సరాలు గతం నుంచి కూడా ఇది జరుగుతూ ఉందంట. కాలేజ్ యాజమాన్యము ఎందుకు స్పందించట్లేదు? ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను, కొట్టకుంటే పని మార్గం లేదా? ఈ గొడవ మానేసి చంద్రబాబు నాయుడు గారు ఆ కదంబరి అనే అమ్మాయి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వెవడరా మధ్యలో? అసలు నువ్వెవడేరా మధ్యలో? అసలు ఏం జరుగుతా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? అలాంటి మాట నీకు సెట్ అవ్వవు, వద్దు. సమర్థిస్తున్నారా? అనంతబాబుని సమర్థిస్తున్నారా? చెప్పేది వినండి. కనిపిస్తుంది మాకు, రాష్ట్ర అభివృద్ధి కనిపిస్తుంది, మీకు ఒక బూత్ కనిపిస్తుంది. ఏదో తేడాగా అదే మీకు అనంతబాబు వీడియోలో రాష్ట్ర అభివృద్ధి కనబడుతుందా? గోరంట్ల మాధవ్ వీడియోలో మీకు రాష్ట్ర అభివృద్ధి కనిపించిందా? దువార శ్రీనివాస ఉదంతంలో మీకు రాష్ట్ర అభివృద్ధి కనబడుతుందా? విజయసాయి రెడ్డి ఉదంతంలో రాష్ట్ర అభివృద్ధి కనబడుతుందా? సజ్జల రామకృష్ణారెడ్డి ఉదంతంలో రాష్ట్ర అభివృద్ధి కనబడుతుందా? రాష్ట్ర అభివృద్ధి అంటే ఆడపిల్లలను మోసం చేయడం, రాష్ట్ర అభివృద్ధి అంటే నగ్న చిత్రాలు నగ్న వీడియోలు ప్రదర్శించడం, వీడియో కాల్ చేసి దొరకటం, ప్రజాప్రతినిధులుగా ఎమ్మెల్సీలుగా ఎమ్మెల్యేలుగా ఉంటాం. ఏం చెప్తారు మేడం మీరు? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్పెక్ట్ చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.